ఎగ్జామ్ ఫీజ్‌కి డబ్బులివ్వలేదని చెప్పేసి ఒక కొడుకు తన తండ్రినే చంపేసిన ఘటన ఇవాళ మహారాష్ట్రలో చూస్తున్నాం. ఇది స్థానికంగా అందరిని కూడా కలిచివేస్తుందని చెప్పుకోవాలి. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తే కొన్ని క్షణికావేశంలో మనుషులు మృగాలలా ప్రవర్తిస్తూ చంపేస్తున్న ఘటనలు మనం చూస్తూ వస్తున్నాం. అంటే మద్యానికి డబ్బులివ్వలేదనో, లేకుంటే ఆ వస్తువు కొనివ్వలేదనో ఇలా చిన్న చిన్న కారణాలకే మనుషులు ఒక క్షణికావేశంలో మునిగిపోయి కుటుంబాల్లో విషాదాలు నింపుతున్న పరిస్థితులు మనం చాలా వరకు ఈ మధ్య కాలంలోనే చూస్తూ వచ్చాం. అటువంటి సంఘటనే ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో అజయ్ పంచల్ అనే ఒక 24 ఏళ్ల కుర్రాడు తన తండ్రి దేవిదాస్ కాశీరామ్ పంచల్ అతనికి 70 సంవత్సరాలు. అలా తండ్రి తనకు ఎగ్జామ్ ఫీజ్‌కి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అజయ్ ఆ దేవిదాస్ పంచల్‌నైతే చంపేసిన ఘటన ఇవాళ స్థానికంగా అందరిని కూడా కలిచివేస్తుంది. అసలేం జరిగింది ఈ ఘటనలో ఒకసారి చూస్తూ వస్తే ఈ దేవిదాస్ కాశీరామ్ పంచల్ అక్కడ స్థానికంగా కూరగాయలు అమ్ముతూ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. వీళ్ళ అబ్బాయి అజయ్ పంచల్ 12వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువు ఆపేసి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి అయితే ప్రిపేర్ అవుతూ వస్తున్నాడు. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్‌ల పోలీస్ నియామకాలకు సంబంధించి ప్రిపరేషన్‌లో అయితే మునిగిపోయారు. దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అయితే వాటికి అప్లై చేసుకోవడానికి డబ్బులు కావాలని చెప్పేసి ఎగ్జామ్ ఫీజుకి డబ్బులు కావాలని చెప్పేసి తన తండ్రిని అడగడం అయితే జరిగింది. కాకపోతే తన తండ్రి నా దగ్గర డబ్బులు ఇప్పుడు లేవు, నేను ఇవ్వలేనని చెప్పేసి చెప్పేశాడు. ఇది కాస్త గొడవకు దారితీసింది. ఎగ్జామ్ ఫీజుకి డబ్బులు లేకపోవడం ఏంటి అని చెప్పేసి చిన్న గొడవ అయితే జరిగిపోయింది. ఆ తర్వాత అది క్లియర్ అయిపోయింది. అయితే ఇంకో రోజు ఏం జరిగిందంటే అక్కడ లాతూర్ జిల్లాలో వర్షం పడడంతో వాళ్ళ కట్టెలన్నీ కూడా ఆ వర్షానికి తడిసిపోయాయి. దాంతో వాళ్ళు వంట చేసుకోవడానికి కట్టెలు లేకపోవడంతో వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఒక గ్యాస్ సిలిండర్ అయితే కొనడం జరిగింది. గ్యాస్ సిలిండర్ కొని దాని మీద వంట చేశారు. ఇది కొడుకు అజయ్ పంచల్ గమనించాడు. అదేంటి నా ఎగ్జామ్ ఫీజుకి డబ్బులు అడిగితేనేమో లేవని చెప్పారు. మళ్ళీ ఇంట్లో ఏమో దీన్ని కొనుకొచ్చి పెట్టారని చెప్పేసి మళ్ళీ తన తండ్రితో గొడవ పెట్టేసుకున్నాడు. నా పరీక్ష ఫీజుకైతే మీరు డబ్బులు ఇవ్వరా? ఇట్లాంటి వాటికైతే డబ్బులు ఖర్చు చేసి ఇది చేస్తారా? నా భవిష్యత్తు ఏం కావాలి అంటూ ఆ విధంగా గొడవ పెట్టేసుకున్నాడు తండ్రితో. అది మాట పెరిగి తీవ్ర స్థాయికి చేరిపోయింది. తన తండ్రి దేవదాస్ పంచల్ నేను రేపో మాపో అరేంజ్ చేస్తానని చెప్పినా కూడా అది తగ్గలేదు. దీంతో క్షణికావేశానికి గురైపోయిన అజయ్ పంచల్ తను ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా కర్ర తీసుకొని బలంగా తన తండ్రి తలపైన కొట్టేశాడు. అంటే ఆ గొడవ తీవ్ర స్థాయికి చేరుకున్న తర్వాత దీంతో అతని వయసు ఆల్రెడీ 70 సంవత్సరాలు. ఆ వయసులో కర్రతో తలపైన గట్టిగా కొట్టగానే అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మొత్తం తీవ్రంగా గాయపడి రక్తం కారి తర్వాత చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విధంగా కొడుకు తన భర్తను చంపేశాడని చెప్పేసి. పోలీసులొచ్చి అతన్ని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇది దీనికి సంబంధించి అంటే ఇది చిన్నగా మనీ విషయంకి సంబంధించిన గొడవ అని చెప్పుకోవాలి. అంటే కొడుకేమో తను ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి, జాబ్ కొట్టాలని ఒక ఆశయంతో ఉన్నాడని, ఇది ఆర్థిక ఇబ్బందులకు సంబంధించిన వ్యవహారం అని మనం చెప్పుకోవాలి. అంటే కొడుకేమో అబ్బాయేమో ఎగ్జామ్స్‌కేమో ప్రిపేర్ అవుతున్నాడు. దానికి సంబంధించి డబ్బులు కావాలి. తండ్రేమో కూలీ పని, కూరగాయలు అమ్ముతూ చేస్తున్నాడు. ఆ వచ్చిన డబ్బు చిటికి మాటికి ఇంటి పనులకే పోతుంది. ఎగ్జామ్స్ ఫీజుకి కొడుకుని చదివించేంత స్తోమత లేకపోయే ఒక పరిస్థితి తండ్రి దగ్గర ఉంది. ఇది ఇప్పుడు అతని ప్రాణాల మీదకే తేవడం చూస్తున్నాం. అయితే ఇక్కడ కొన్ని డౌట్స్ వస్తున్నాయి. మామూలుగా తండ్రి తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారంటే తన కొడుకు బాగా చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి అని చెప్పేసి కాయ కష్టం చేసైనా సరే ఎగ్జామ్స్ ఫీజుకు డబ్బులు ఇస్తారు. ఎంత చదివితే అంత చదివిస్తూ ఉంటారు. అటువంటి సంఘటనలు మనం చాలా చూసాం. అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత బాలేకపోయినప్పటికీ తన కొడుకు చదువుకుంటాడు, ఎదుగుతాడు అని చెప్పేస్తే ఏదో ఒక పని చేసైనా సరే కొడుకుని చదివించి ఒక ప్రయోజకుడిని చేసిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. అందుకు వాళ్ళ అబ్బాయి కూడా ప్రిపేర్డ్‌గా అయితే ఉండాలి. అయితే మరి ఈ సంఘటనలో తన కొడుకు చదువుకుంటానని చెప్పినా కూడా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా డబ్బులు కావాలని చెప్పినా కూడా తండ్రి ఇవ్వలేదు అంటే ఇక్కడ ఏమన్నా రీజన్ అయ్యుండాలా? ఈ నరేషన్ కరెక్టేనా అన్న ఒక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే మామూలుగా తల్లిదండ్రులు ఇలా ఎగ్జామ్ ఫీజుకు డబ్బులు అడిగితే ఇవ్వకపోవడం అనేది ఉండదు. ఇక్కడ వేరే రీజన్స్ అయ్యుండాలి. మేబీ కొడుకు ఏదో ఎగ్జామ్ ఫీజ్ అని చెప్పేసి అల్లరి చిల్లరగా తిరుగుతూ మద్యానికి బానిస ఇటువంటి వాటికి డబ్బులు అడిగాడా అనే ఒక కోణం కూడా చాలా మంది భావిస్తూ వస్తున్నారు. అంటే క్షణికావేశానికి గురై తండ్రిని చంపేంత వరకు వెళ్ళాడంటే అబ్బాయి క్యారెక్టర్, అబ్బాయి మెంటాలిటీ ఇది. అందుకోసమే తండ్రి ఇన్నాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. అసలు చదువు పేరుతో
ఎగ్జామ్స్ పేరుతో డబ్బులు అడిగి వేరే వ్యవహారాలకు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. సో మేబీ ఆ రీజన్ అయ్యి ఉండాలి. అందుకోసమే తండ్రి డబ్బులు ఇవ్వలేదు. లేకుంటే కొడుకు ప్రయోజనం తండ్రికి కావాలి గదా! ఇప్పుడు రేపటి రోజు వాడు జాబ్ సంపాదిస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాళ్ళే బాగుపడతారు. సో అదంతా తండ్రికి తెలీదా? తల్లిదండ్రులకు తెలీదా? అదంతా అబ్జర్వ్ చేసే ఉంటారు గదా! మరి అప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఎందుకుంటాడు? అనేది ఒక డౌట్ అందరికీ వచ్చేసింది. దీనికి సంబంధించి మరి వాళ్ళ తల్లి లేకుంటే అతని భార్య క్లారిటీ అయితే ఇవ్వాల్సింది. మరి ఆహ్, ఇప్పటివరకైతే ఈ నరేషన్ బయటకొచ్చినా దీంట్లో కాస్త డౌట్స్ అయితే రైజ్ అవుతూ వస్తున్నాయి. మరి కొడుకు వర్షన్ కూడా ఒకటి బయటకు రావాలి. అండ్ తల్లి వర్షన్ కూడా ఒకటి బయటకు రావాలి. అంటే ఇద్దరు వర్షన్స్ బయటకొస్తే మధ్యలో ఏం జరిగిందనేది అర్థమైపోతుంది. సో ప్రెజెంట్ ఉన్న చిన్న స్క్రిప్ట్ ప్రకారమే ఇది జరిగిందని చెప్తున్నారు. మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ప్రాపర్‌గా అసలు ఎగ్జామ్ ఫీజ్‌కి డబ్బులు ఇవ్వనందుకే క్షణికావేశానికి గురై చంపేసాడా అనేది కొద్దిగా అనుమానంగా అయితే ఉంది. అంటే ఇప్పుడు పోలీస్ ఎగ్జామ్స్‌కి అతను ప్రిపేర్ అవుతున్నా అన్నాడు. మరి పోలీస్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న ఒక వ్యక్తి ఇలా ఉంటాడా? అనేది కూడా చాలా మందికొచ్చిన క్వెషన్. ఒక చంపేంత వరకు వెళ్తాడా? క్షణికావేశానికి చిన్న గొడవకు ఇంత కోపానికి గురైపోయి తండ్రిని చంపేస్తాడా? పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు. ఇప్పుడు పోలీసుల చేతుల్ని అరెస్ట్ అయ్యి, ఇప్పుడు తన పూర్తి కెరీర్ కూడా నాశనం చేసేసుకున్నాడు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబే రాదు అతని మీద కేసు నమోదైంది కాబట్టి. సో అలా ఒక క్షణికావేశానికి గురై తండ్రిని పోగొట్టుకున్నాడు. తను కావాలనుకుంటున్న పోలీస్ జాబ్ పోగొట్టేసుకున్నాడు. టోటల్ తన కెరీరే పోగొట్టుకొని ఇప్పుడు జైల్‌లో పడాల్సిన ఒక పరిస్థితి నెలకొంది. సో ఇది ఒక నిమిషంలో జరిగిన పని తన ఎంటైర్ కెరీర్‌నే నాశనం చేసిన పరిస్థితి చూస్తున్నాం. సో ఇందులో పూర్తిగా డీటెయిల్స్ బయటకు రావాలి. అంటే తల్లిదండ్రులు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న డబ్బులు ఇవ్వకపోవడం వెనకాల ఉన్న అంటే కారణం ఏమన్నా ఉందా? నిజంగా ఇవ్వలేదా? వాళ్ళ ఆర్థిక పరిస్థితి మరీ అంత దీనంగా ఉందా? కొడుకు తన అలవాట్లు ఇవన్నీ కూడా నెగెటివ్‌గా ఉన్నాయా? వీటికి సంబంధించి అయితే డీటెయిల్స్ వస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రెజెంట్ ఉన్న ఈ న్యూస్ ప్రకారం అయితే ఎగ్జామ్ ఫీజ్‌కి డబ్బులు ఇవ్వలేదని మాత్రమే చంపాడని చెప్పేసి చెప్తున్నారు గానీ, సో ఇది మెయిన్ రీజన్ కాకపోయుండొచ్చు. దీని వెనకాల వేరే రీజన్ అయ్యుండొచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో చూద్దాం. దీనికి సంబంధించి పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు కాబట్టి, మరిన్ని డీటెయిల్స్ బయటపడితే అప్పుడు ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం అయితే ఉంది. సో ప్రెజెంట్ అయితే ఆ అబ్బాయి అజయ్ పంచాల్ కెరీర్ అయితే టోటల్‌గా నాశనమైందని చెప్పుకోవాలి. తండ్రిని కోల్పోయాడు. అండ్ ఇటు తను ప్రిపేర్ అవుతున్నాడని చెప్తున్న ఈ గవర్నమెంట్ జాబ్‌కు సంబంధించి కూడా ఇక అవకాశాలను కోల్పోయాడని చెప్పుకోవాలి. సో